ప్రభుత్వ రంగంలో రిలాక్స్డ్గా పనిచేయడానికి అలవాటైనటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనిచేయాలంటే కష్టమే. దాంతో ఆ కష్టానికి పారిపోతుండటం కాదు, ఎదురు తిరుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమ్మెల అస్త్రాన్ని ఇప్పుడు ఎయిర్ ఇండియా తీసుకున్నటువంటి టాటాకి రుచి చూపించుతున్నారు. తాజాగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. యాజమాన్యం వైఖరి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటు చేసుకున్న పరిణామంతో ఎయిర్ ఇండియా 100 వరకు దేశీయ అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సర్వీసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో చెప్పారు. దీంతో వాళ్ళు ఎయిర్ ఇండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచినాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజు 360 సర్వీసులు నడుపుతోంది. టాటా గ్రూపునికి చెందినటువంటి విస్తారాను ఎయిర్ ఇండియాతో, అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ని ఏఐఎక్స్ కనెక్ట్తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికత దెబ్బతీసిందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ చెప్పింది. విమాన సర్వీసుల రద్దు మీద బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. రద్దయిన సర్వీసులు టికెట్ ఛార్జీలు వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు.